హలో ఎవ్రీవన్. వైసీపీ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి. సో ఈ అంశం గురించి ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు వైసీపీ పార్టీలో పరిణామాలు చేంజ్ అవుతున్నాయి అంటున్నారు. అవినాష్ రెడ్డి గారి ప్లేస్లో మరొకలా ఏంటి అసలు ఇది? యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే కానీ అప్పుడప్పుడే సమీకరణాలు జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాభవం తర్వాత ఏపాటికే ప్రజల్లోకి వచ్చి మేబీ ఆయన అనుకున్నట్టు ఓదార్పు యాత్ర, పాదయాత్ర, ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ వెళ్ళి సమీక్షలు, సమావేశాలు లేదా వీడియో కాన్ఫరెన్స్లు, కార్యకర్తలతో దగ్గరగా ముచ్చటించడం, జిల్లా స్థాయి నాయకులతో సమావేశం అవ్వడం, ఇవన్నీ చేస్తే బాగుండేది. బట్ అవి చేయట్లేదు ఆయన. ఇంకా టైం తీసుకుంటాను, నెక్స్ట్ మీ కార్యకర్తలకే నెక్స్ట్ నేను ప్రాధాన్యత కేటాయిస్తాను, ఈసారి ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు రాసి పెట్టుకోండి ఎవరెవరు కార్యకర్తలు ఇబ్బంది పడ్డారో మీ అందరికీ ఒక యాప్ కూడా క్రియేట్ చేస్తున్నా, ఆ యాప్లో మెన్షన్ చేయండి, నేను గుర్తుపెట్టుకుని అందరికీ సాల్వ్ చేస్తాను. ఇవి కాదు కదా. ఎవరికైనా ఇప్పుడు నాకు పలానోడు కొట్టాడు, నేను అటు తిరిగి కొడితే ఏమొస్తుంది కదా. పగ కసి కాసేపు ఆనందం తీరు, తర్వాత ఫుడ్ అవుట్ పెడతాడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలాగా, నీకు ఒక ధైర్యం ఇచ్చేలాగా, నువ్వు ఒక నాయకుడిలా తయారయ్యేలాగా మరొక 10 మంది నాయకులను తయారు చేయాలి. అదే అసలైన నాయకుడి లక్షణం. అలా కాదు, నీకు పథకం ఇస్తాను, తిన్ను కూర్చో, నీకు ఎవడైనా కొడతాడో వాడి మీద పగ తీర్చుకో, వాడి మీద కసి పెంచుకో, ఇది కాదు కదా. ఇది నూరిపోయడం. సో అలాగ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా. అది కాదు. ఈ ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా అభివృద్ధి చెందాలి, తన కాళ్ళ మీద తను నిలబడేలా చెయ్యగలగాలి. అది నాయకుడి లక్షణం. ఒక ప్రభుత్వ మెయిన్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాగే చెయ్యాలి. అవి ఏం చేయలేదే. నేను ఇలాగే ఉంటా, నేను రాజుని, మీరందరూ ప్రజలు. రాజుది చేసేదే ఫైనల్. ఏదో శివగామీదేవి నా మాట శాసనం అన్నట్టుగా అలా బిహేవ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. నెక్స్ట్ 30 ఏళ్ళు నేనే ఉంటాను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అంటే మేబీ ఆ చుట్టుపక్కల వాళ్ళతో పాటు నడిచిన వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన ఆ ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు, ఎక్కడ ఏం చేయలేదు. మహా అయితే ఏదైనా ఓపెనింగ్స్ ఉంటూ వచ్చారు, వెళ్ళారు. ఎంతసేపు వైసీపీ హయాంలో అభివృద్ధి అంటే ఆ నెల్లూరుది ఒకటి, ఆ తర్వాత గుంటూరుది ఒకటి, ఏదో పోర్ట్ ఏరియా కారిడార్ ఏదో నిర్మించారంట, ఆ రోడ్డు ఏదో వేశారంట, దాని గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. వేరే ఏది ఉండదు. అన్ని పథకాలు. ఒక కంపెనీ వచ్చింది లేదు, ఒక ఉద్యోగం, ఒక డిఏ ఇచ్చారని లేదు, ఒక కొత్త డిఎస్సి కానీ ఒక కొత్త పోలీస్ నియామకం జరిగిందనే దాఖలాలే లేవు. మరి ఎట్లా ప్రజలు నమ్ముతారు? సో ఇప్పుడు అందరూ ఆయన ఓడిపోయిన తర్వాత ఒక 2 సార్లు కడప వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసిన సమకాలీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రకాల సూచనలు అయితే చేశారట. ఇలా ఉంది పరిస్థితి, కడప పరిస్థితి ఎలా ఉంది, పులివెందుల పరిస్థితి ఉంది, మీరు కేర్ తీసుకోవాలి, ఇప్పటికే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒకవైపు షర్మిలమ్మ, సునీత కొంగు చాచి మరి అడుగుతున్నారు, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దు, మాకు ఓటేగిపోయినా పర్వాలేదు, మమ్మల్ని గెలిపించకపోయినా పర్వాలేదు, ఆ హత్యకు గురైన కారణంగా ఎవరైతే వెనకుండా నడిపిస్తున్నారో వాళ్ళు మాత్రం వదలొద్దు అన్నట్టుగా వాళ్ళు కొంగు చాచి అడగడం. తర్వాత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అవ్వడం. ఏదో ఎంపీని దగ్గర 25 ఎంపీ స్థానాలు ఉంటే 4 స్థానాలకు పరిమితం అవ్వడం. ఆ 4లో అన్ని బొటాబొటీగా గెలవడం. అవినాష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి గారు ఎక్కువ ఆరోపణలు ఎదుర్కోవడం కడప ఎంపీగా. సో మొన్న పులివెందులకు సంబంధించి అలాగే జరిగింది. జడ్పీటీసీవి పులివెందులు ఒకటిను, ఇంకోటి ఒంటిమిట్ట అనుకుంటా, ఒంటిమిట్టకు సంబంధించి. ఆ తర్వాత వాటర్ ఎలక్షన్, నీటి సంఘాలకు సంబంధించిన కూడా అవినాష్ రెడ్డి గారు ఎంత క్యాన్వాసింగ్ చేసినా అది టీడీపీయే దక్కించుకుంది. అంటే రకరకాలుగా ఇవి ఏమంటే వీళ్ళు చేవలేక సత్తా లేక, గెలిపించుకునే ఇది లేక, సామర్థ్యం పలుకుబడి లేకపోవడం, ఇది ప్రభుత్వం అరాచకం అని చెప్పి వీళ్ళ మీద, టీడీపీ మీద, కూటమి మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ గెలిచే సత్తా లేకుండా పోతుంది. సో అందుకు అవినాష్ రెడ్డికి ఈ విధంగా ఉన్నాయి. ఏనాడు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నేపథ్యంలో కడప పులివెందులకి యంగ్స్టర్స్కి ఇద్దామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసినట్టుగా, మరోవైపు ఆ పదవి ఎవరికి ఇద్దామని అంటే ఇంతకుముందు ఏదో ఎక్కడో పోటీ చేసి కూడా ఓడిపోయారు, ఏదో సంథింగ్ జమ్మలమడుగుకు సంబంధించిన ఒక వ్యక్తి దుష్యంత్ రెడ్డి గారని ఆయనకి ఇచ్చే ప్రపోజల్లో ఉన్నారని వార్తలు వినిపిస్తాయి. ఓకే, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఉన్నప్పటికీ లేనప్పటికీ ఏమైనా చేంజెస్ ఏమైనా జరుగుతాయి అనుకోవచ్చు సార్?
అంటే ఒక వ్యక్తి ఆయన ఎంపీగా ఉన్నాడు, ఎంతసేపు సెంట్రల్లోనో ఎక్కడోనో మతలబులు కామప్ చేయడాలు, మాట్లాడాలు, మధ్యవర్తిగా ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప లోకల్ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు అనే ఉద్దేశం అయ్యుండొచ్చు నేను అనుకోవడం. అందుకు దుష్యంత్ రెడ్డి కానీ సతీష్ రెడ్డి అని ఇంకో ఆయన ఉన్నాడు, ఆయనకి కానీ ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. బట్ ఎందుకంటే మరోవైపు బీటెక్ రవికి భయపడి కూడా ఇలాగ చేంజ్ చేస్తున్నారని వార్తలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బీటెక్ రవి ఆల్రెడీ వాళ్ళ శ్రీమతి గారిని గెలిపించుకున్నాడు, ఆయన పులివెందులకు సంబంధించి, తర్వాత ఒంటిబిట్టకు సంబంధించి కూడా గెలిపించుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ బ్రదర్ని ఈ పులివెందులకి ఎంటర్ చేయాలని చూస్తున్నాడు, నెక్స్ట్ పోటీ చేయించాలని. సో అలా చేయించినప్పుడు బీటెక్ రవి మెల్లమెల్లగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయన ఎవరికి భయపడలేదు, ఓపెన్గా ఛాలెంజింగ్గా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైసీపీ నేతల మీద కానీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే ఇంకెక్కడ తగ్గుతాడు ఆయన, మరి కాస్త బలం చేకూరినట్టు అయిందిగా మొన్న వాళ్ళ శ్రీమతి గారు గెలవడం తర్వాత కూడా. సో ఆయన నెక్స్ట్ పావులు ఇప్పటి నుంచే కదుపుతున్నాడు, తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేసి ఎలాగైనా తమ్ముడిని గెలిపించుకోవాలి పులివెందుల స్థానం నుంచి అగైనెస్ట్ జగన్మోహన్ రెడ్డి. సో అలాంటప్పుడు ఏదైతే ఒక ఆ రెడ్డి సామాజిక వర్గంకి ఇస్తున్నారనో లేదంటే పాత వాళ్ళకి ఇస్తున్నారని ఏ విమర్శలు ఉన్నా మార్చితే ఎలా ఉంటుంది, యంగ్స్టర్స్కి అయితే కొంచెం కష్టపడి పనిచేస్తారు కదా అనే ఒక తలంపు అయితే ఉంది. బట్ ఆ పదవి తీసుకోవడానికి కూడా ముందుకు వచ్చే వాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు మహిళా ప్రతినిధి ఎవరు ఉన్నారంటే ఒకళ్ళు శ్యామలా గారు కనిపిస్తున్నారు, యాంకర్ శ్యామలా గారు, నటి కమ్ యాంకర్. మిగతా అంతమంది సీనియర్స్ చాలా మంది ఉన్నారుగా, వాళ్ళెవరు పేర్లు ఎక్కడ కనబడట్లేదేంటి, వాళ్ళెవరు ఏమయ్యారు కదా. ఈవిడికి రాజకీయాల్లో అంతగా ఇది లేకపోయినప్పటికీ ఈవిడికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఎవరు రావట్లేదు, ఎవరు దొరకట్లేదు. ఆ మధ్యన గోదావరి జిల్లాలోను గుంటూరు జిల్లా ఎమ్మెల్సీలు పోటీ చేసినప్పుడు కూడా సరైన అభ్యర్థి లేరు. ఎందుకంటే వీళ్ళకి వచ్చిన పరాభవం, వీళ్ళకి వచ్చిన చెడ్డ పేరు 2019 నుంచి 24 మధ్యలో ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకు రాబాబు మా ఆస్తులు తగలబెట్టుకోవడం, మేము ఉంటే చాలు అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలాగా రెక్టిఫై అవుతారనేది, ఎలా పార్టీని ముందుకు నడిపిస్తారనేది క్వశ్చన్ మార్కే. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాకుండా, కార్యకర్తలను కలవకుండా, ఎవరికి ధైర్యము భరోసా ఇవ్వకుండా ఇలా ఎన్నాళ్ళు గడుపుతాడు ఆయన. 2024 జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయితే ఆగస్టు నుంచి వస్తూ ఉన్నాడు, రాలేదు. దసరా నుంచి వస్తామన్నాడు, ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నాడు, రాలేదు. డిసెంబర్లో అన్నాడు ఆయన, రాలేదు. డిసెంబర్ మరలా క్రిస్మస్ అయిపోయింది, క్రిస్మస్ అయిపోయాక న్యూ ఇయర్ నుంచి వస్తా అన్నాడు, రాలేదు. న్యూ ఇయర్ అంతా అయిపోయింది, ఇంకెందుకు పండగ సెలవులు ఇవన్నీ అయ్యాక హడావుడి ఉంటారు, ఆ తర్వాత ఫిబ్రవరి 1 నుంచి అన్నాడు, రాలేదు. 5 సార్లు ప్రయత్నించి ఆగిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి సమాచారమే లేదు. మరోవైపు ఏదైతే వెన్నుపోడ దినం అవిని ప్రకటించారో ఆ కార్యక్రమాలు కూడా జిల్లా స్థాయి నాయకులు, మాజీ మంత్రులు పార్టిసిపేట్ చేసే తప్ప ఇది ఎక్కడా కనబడలే. వీరు కూడా ముందు నడిపించాలి కదా, పార్టీకి అధ్యక్షులు కదా అయినా. సో మరి ఆయనకి ఎవరు సలహా ఇస్తారో, ఎవరు ఆలోచన పరంగా నడుస్తాడో తెలియదు, కానీ అలా నడుస్తుంది. ఏవో సమీకరణ చేసినా కూడా కొంతమందికి కొన్నిసార్లు కొంత టైమే నడుస్తుందండి. ఆ టైం నడిచినప్పుడు నిలబెట్టుకోవాలి. ఆ టైం నడిచి ఇదిపోయిన తర్వాత ఇంకా నిలబెట్టుకుని లాభం ఏంటి. అలా ఉంది ఇప్పుడు వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు, చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.